స్మృతిలో ఉంది. ఆ స్మృతి జ్ఞానంతో నేను ఇది కాదు ఇది అని దీని మీద వైరాగ్యం కలిగి దాని మీద ప్రీతిని కలిగి ఉన్నాడు. అటువంటి ప్రీతిని కలిగినటువంటి వ్యక్తికి అది అనుభవపూర్వకంగా కలిగించినటువంటి బలం అది. అలాంటి అనుభవపూర్వకమైనటువంటి బలం యువతల రాదు. అతనికి బుద్ధి ఎలా ఉంటుందండి? సమాధా వచలా బుద్ధి. సమాధి అంటే అండి మనసు దాటిన స్థితి, మనసుకు అవతల ఉన్నటువంటి స్థితి, అనుభవానికి వచ్చినటువంటి బుద్ధి. సమాధి అంటే మనసు కదలనటువంటి స్థితి. శ్వాస మనసు ఆగిపోయిందండి, దాన్ని సమాధి అంటారు. అక్కడ అచలము అన్నాడు. అచలం అంటే ఏంటి? మనసు బుద్ధి ఇంద్రియాలు ఆగిపోయి దాన్ని అచలం అన్నారు. అచలం అంటే సమాధ వచల బుద్ధి అంటే బుద్ధి అక్కడ అచలం అంటే కదలకుండగా ఉంది. సదా యోగ మవాప్షి. అసలు యోగం అంటే ఏంటండి? కదా అదిగో అదే యోగం అంటే. ఏది ఇప్పుడు చేసే ప్రయత్నం అంతా ఏంటండి? అభ్యాసం. దేనికి అభ్యాసం? ఇంకా ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా మనకి సందేహాలు వస్తుంటాయి, డౌట్స్ వస్తుంటాయి. దేవుడు ఇదే దేవుడు ఎలాగై ఉంటాడు, దేవుడు పెద్ద బలవంతుడు కదా, ఇలాగ అలా చేసేవాడు ఇలా చేసేవాడు కదా, ఏదో ఊహలు వస్తుంటాయి. దేవుడు ఏంటంటే నిరాకారుడు, చైతన్య స్వరూపం, సర్వవ్యాపకం, జగదానంద స్వరూపం, జ్ఞాన స్వరూపం, ఆనంద స్వరూపం అని అనేక లక్షణాలు దేవుడు చెప్పుకుంటున్నాం. అటువంటి దేవుడు సర్వవ్యాపకం ఉన్నటువంటి మనలో కూడా ఉండినటువంటి ఆ స్థితిని ఎవడైతే సమాధిలోకి వెళ్ళి కథలనైనటువంటి బుద్ధి చేత చూచాడో ఆ చూసినటువంటి స్థితిని యోగము, యోగ మవాప్షి. అనుభవం రాలేదు కదండి. అనుభవం రాకపోతే ఆ అనుభవాన్ని రావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిరంతరము కూడా అభ్యాసం చేయాలి. ఎప్పుడు దాకా చేయాలండి? యదాదే మోహ కలుగు బుద్ధి తరిసేది. ఎప్పుడు దాకానే? బుద్ధిని దాకానే. ఆ కథలనేటువంటి నిశ్చలమైనటువంటి ఆలోచన నీకు కలిగేదాకానే బుద్ధి తరిసేది. ఆ నిశ్చలమైనటువంటి బుద్ధి నీకు కలగలేదనుకోండి, ఇంకా ఇంకా ఆలోచన చేస్తుంది అనుకోండి, ఆలోచన చేస్తుంటే ఇంకా ఏమైనట్టు? యోగం సిద్ధించినట్టు కాదు. ఇంకా జ్ఞానం పరిపక్వతకు రాలేదు. ఇంకా దేవుడు అంటే ఏంటో జీవుడు అంటే ఏంటో విభజన తెలియలేదు. అంటే ఇంకా ఆలోచన రహితమైనటువంటి స్థితి ఏర్పడింది. అచల స్థితి, బుద్ధి కదలనటువంటి స్థితి. అలాగ ఏర్పడకపోతే బుద్ధి కదులుతాను ఉంటుంది. బుద్ధి కదిలిందంటే మోహం కలిగించానుంటుంది. మోహం కలిగించేది వ్యావహారిక ప్రపంచం మీద భ్రాంతి ఏర్పడతాను ఉంటుంది. అంటే దానివల్ల నిర్వేదం ఏర్పడుతుంది. అది గిరిని దాని యొక్క అర్థాన్ని మనం పొందినట్టు అవుతుంది. అందుకని శుచి విప్రతిపన్న అంటే యథాశక్తి నుంచి ఎలా సమాధ వజల బుద్ధి కదా యోగ మవాప్షి. ఆ స్థితి పొందాలి. అది స్టాండర్డ్, అది సత్యం. ఇప్పుడు అర్జునుడు అడుగుతాడు, అర్జున కోసం ఈ రకంగా మరి మన సంసారం ఉన్నాం, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, మరి యుద్ధం చేయమంటున్నావు, నా వెనకాల కూడా గొడవ ఉంది, నేను కూడా అంత కర్మ చేయాలి ఉంది కదా. ఈ రకంగా సమాధిలోకి వెళ్ళిపోతే ఆ సమాధి అనుభవం పొందితే ఆ సమాధి అనుభవం పొందినటువంటి వ్యక్తి యొక్క భాష ఎలా ఉంటుంది? ఆ వ్యక్తి మారిపోతాడా? ఏమన్నా ఇంకొక ఆకారం ఏదైనా వస్తుందా? ఈ ఆకారంతోనే ఉంటాడు. అతని తెలివి ఎలా ఉంటుంది? అతని ఆలోచన ఎలా ఉంటుంది? అతని ఆహార విహారాలు ఎలా ఉంటాయి? అతను ఏ విధానంలో ఉంటాడు? చిత్త ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ. అతని భాష మారిపోద్దా? అదే భాషలో ఉంటాడా? అలాగే మాట్లాడతాడ. చిత్త ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ. చితది కిం ప్రవాచేత కిమాచేత వ్రజేత కిము. ఈ వివరణ నాకు కొంచెం చెప్పమన్నాడు. అతని ఆహార విహారాలు ఎలా ఉంటాయి, అతని మాట ఎలా ఉంటుంది, అతని భాష ఎలా ఉంటుంది, అతని స్థితిగతులు ఎలా ఉంటాయి, తెలియలేనోడు ఎలా ఉంటాడో తెలిసింది. ఆ తెలియలేనోడు ఎలా మాట్లాడతాడో తెలిసింది. ఆ అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తి ఎలా మాట్లాడతాడో తెలుసు. అనుభవం పొందలేనటువంటి వాళ్ళు లోకం నుండి వాళ్ళ మంది కనిపిస్తున్నారు. వాళ్ళ వివరాలన్నీ మనకు దొరుకుతానున్నాయి. కానీ ఈ సమాధి అందున్నటువంటి చిత్తప్రజ్ఞులకు భాష ఏమి, ఎలా పలుకును, ఏ విధముగా నడుపును, ఏ విధముగా నడుచుకుంటున్నాడు, నడవడిక ఎలా దాన్ని వివరణ అడిగేటట్టు. ఇక్కడి నుంచి 55 శ్లోకం దాకా చివరి దాకా కూడా ఈ శ్లోకాలలో ప్రతిరోజు చదవవలసినటువంటి శ్లోకాలు.
భగవద్గీత 2వ అధ్యాయంలో 55 నుంచి చివరి దాకా ఇవన్నీ కూడా ప్రతిరోజు ఒకసారి చదవవలసినటువంటి విషయాలు ఈ శ్లోకాల్లో చెప్పడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి శ్లోకాలు అన్నమాట. సరే, శ్రీ భగవాన్ వచనం ప్రజహాతి యదా కామం సర్వాన్ వార్ధ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః తదోష్యతే. అతను వ్యవహారికమైనటువంటి భౌతిక విషయాలను పట్టుకుని ఉండడు. భౌతిక విషయాల ద్వారా వచ్చే ఆనందాన్ని కోరడు. మరి ఏం చేస్తుంటాడంటే ఆత్మన్యేవాత్మనా తుష్టః. ఆత్మ ద్వారానే ఆత్మయందే ఆనందాన్ని పొందుతాడు. ఆత్మన్యే వాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞ ప్రజహాతి యదా కామం సర్వాన్ వార్ధ మనోగతాన్. అర్జున ఆత్మని ఏవా ఆత్మయందే ఆత్మన ఆత్మచేతనే తుష్టః సంతోషించిన వాడే యదా ఎప్పుడు మనోగతాన్ మనసునందున్న సర్వాన్ సమస్తములైన కామాన్ కోరికలను ప్రదహాతి కొద్దిగా విడిచిపెట్టుతున్నాడో తదా అప్పుడు చిత్త ప్రజ్ఞ నిశ్చలమైన ప్రజ్ఞ గలవాడు అని ఉష్యతే చెప్పాడు. ఈ రకంగా నిశ్చలమైనటువంటి జ్ఞానంతో ఆ ఎరుకలో ఈ ఎరుక వేరు ఆ ఎరుక వేరు ఇందాక చెప్పుకున్నాం చూసారంటే ఆ ఆత్మకు సంబంధమైనటువంటి ఎరుకలో ఆ జ్ఞానంలో అక్కడే ఆత్మ ఎందే ఆత్మచేతనే ఆనందం పొందుతూ ఉంటాడు. దుఃఖేష్వనుద్విగ్న మనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయ క్రోధః చిత్తదేన్ము నిరుష్యతే. దుఃఖేషు దుఃఖములందు అనుద్విగ్న మనాః అంటే మరి వచ్చిన శరీరం ఎలా వచ్చింది అని వచ్చేటప్పుడు ఏ ఫిలాసఫీ మీద తెచ్చుకున్నాడు? ఎలా వచ్చింది? కర్మ కదా. కర్మ దాన్ని ప్రారంధం అనుకున్నాం. ఆ ప్రారంధాన్ని అనుసరించి ముందు జన్మలో ఏ కర్మలు చేసి ఆ ఫలాలు అనుభవించడానికి కదా శరీరం వచ్చింది. ఇప్పుడు ఆ ఫలాలు వస్తాయి, వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తాడండి? ఆ ఫలాలు ఎలాంటి ఫలాలు? ఇందాక చెప్పిన కూడా ఏంటంటే సుఖము సుఖం, మంచి పని మంచి కర్మకి సుఖము, చెడ్డ కర్మకి దుఃఖము కలుగుతాయి. ఈ రకంగా దుఃఖేశ్వరు తిప్పిన మనాహ సుఖేష్ విగత స్పృహ అంటే ఏంటి? ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఇంతకు ముందు చేసిన కర్మల తాలూకు ఫలాలు 2 రకాలంటే ఏంటి? ఒకటే దుఃఖం, దేనికి సంబంధించింది? అలాగే సుఖం శరీరానికి సంబంధించింది కాదండి, కర్మ ఫలం. ముందు జన్మలో చేసినటువంటి కర్మ ఫలం ఇప్పుడు సుఖ రూపంలో వచ్చింది, ఇంకొకటి దుఃఖ రూపంలో వచ్చింది. దుఃఖేశ్వరు దిక్కిన మనాహ సుఖేషు విగత స్పృహ. ఒకరికి ఆ దుఃఖం అంటే చెడ్డ కర్మకి సంబంధించిన ఫలితం వచ్చింది, ఇంకొకటి పుణ్యకర్మకి సంబంధమైనటువంటి ఫలితం వచ్చింది. పుణ్యకర్మకి సంబంధమైన ఫలాన్ని అనుభవించేటప్పుడు అక్కడ ఎలా ఉంటాడు? అలాగే పాప కర్మకి సంబంధించినటువంటి ఫలితాన్ని అనిపించేటప్పుడు ఇంకా అతను ఏదో అందరికంటే ఏదో చేతకాలేనోడు అయిపోయినట్టు, ఏదో దరిద్రుడిని అయిపోయినట్టు, నా బతుకు అనవసరం అన్నట్టు, నాకు ఏది కలిసి రాలేదన్నట్టు, నేను పనికిరానన్నట్టు అతను నిర్వేదం పొందుతాడు. అదే సుఖం కలిగేటప్పుడు ఇంకా ఆనందంతో బిరబెడుతున్నట్టు ఉంటాడు. ఈ రకమైనటువంటి 2 గుణాలు సమాధి స్థితి అనుభవం పొందినటువంటి వ్యక్తి స్థితప్రజ్ఞుడికి ఉండవట. సుఖేష్ అనుదిగ్న మనాహ సుఖేష్ విగత స్పృహ. రెండింటి యొక్క ఆ వచ్చినప్పుడు ఆ మామూలు వ్యక్తి ఎలాగైతే స్పందిస్తాడో అలాగే మనం స్పందించాడు. వీతరాగ భయ క్రోధ. ఒక్కోసారి ఒక్కో పరిస్థితిని అనుసరించి చేసిన కారణాలను అనుసరించి భయం కలిగిస్తాడు, బాధ కలిగిస్తుంది. ఒకలాగా నడద జీవితం ఒకేలాగా సాఫీగా చెట్టు ఎదుగుతున్నట్టుగా ఎరగదండి. ఏ రోజు ఎలా ఉంటుందో, పెళ్ళి అయింది, పిల్లలు పుట్టారు, అది ఎవరు భార్యకి ఏమవుతుందో, భర్తకి ఏమవుతుందో, పిల్లలకి ఏమవుతుందో అంత సాఫీగా అన్ని
అన్ని అనుకూలంగా ఉండదండి. గడిగడికి మారిపోతుంటుంది. ఇంటికి వెళ్ళితే ఎంత అబ్బా ఏం పర్వాలేదు అనిపిస్తుంది ఒకటి, ఇంకొకటి తెల్లారుతున్నారు. నిరంతరము మార్పు చెందిపోతుంది కర్మల యొక్క ఫలాలు అనుభవించడానికి. అందుచేత ఏం చేస్తాడండి తను వాస్తవం తెలుసుకున్నాడు. ఓహో ఇది దాని పిరుడు. ఆ పిరుడు ఏం చేయాలండి? మనం గొంతులేసి ఎగిరినప్పటికీ కూడా ప్రయోజనం లేదు. అంచేత ఓర్చుకోవాలి, సహించాలి అనేటువంటి వివేకం అతనికి కలిగి దాన్ని అతను అనిపిస్తాడు. ఎలా కనిపిస్తాడంటే మామూలుడు అందరినీ అడ్డుపెట్టేసి కేకలేసి భయపెట్టేసి నాకు ఎవరు కలిసి రావట్లేదు, ఎవరు సాయం చేస్తలేదని మళ్ళీ జనాల మీద తిరుగుబాటు చేసి మళ్ళీ ఇతను ఓర్పుకి తింటే దీని వాటా వచ్చింది, దాని పని వచ్చింది, ఆ ఫలితాన్ని మనం అనిపించాలి. ఈ రకంగా వేతరాగ భయ క్రోధ. క్రోధం అంటే అండి అవతరోడి మీద కోపం చూపించింది. అక్కడ నచ్చినట్టుగా ఏదో చేయమన్నాడు అనుకోండి, చేయలేదనుకోండి ఏం చేస్తాడండి? వెంటనే అంటే అంతఃకరణం నిరంతరము ఏమవుతుందంటే, ఉదాహరణకి అంతఃకరణ వృత్తి అనే పదం విన్నారా మీరు? వృత్తి అంటే అండి అంతఃకరణం ఎప్పుడు కూడా నిశ్చలంగా ఉండదు. విషయాల యొక్క సంగమాన్ని బట్టి, విషయ సంపర్కాన్ని బట్టి అంతఃకరణం పరిణామం చెందుతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం డబ్బులు మూట చూసామనుకోండి, అనుకుందాం ఎప్పుడూ లేదు అక్కడ ఏదో డబ్బులు చంపి రూపాయలు బ్యాగ్ కూడా ఉందండి చూసామనుకోండి, మన అంతఃకరణం ఎలా పరిణామం చెందుతారు? డబ్బులు చూడగానే బంగారాన్ని చూసామనుకోండి, డబ్బులు చూసామనుకోండి ఎలా పరిణామం చేయాలి అంటే ఒక్కొక్క వస్తువుని చూసినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి పరిణామం చెందుతుంది. ఒక అందమైన స్త్రీని చూసేదనుకోండి, అప్పుడు అంతఃకరణం పరిణామం చేయాలి. అప్పుడు ఎలా పరిణామం చెందుతుంది? అప్పుడు అలాగే డబ్బును చూస్తే, బంగారాన్ని చూస్తే, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు చూస్తే, పెళ్ళి అయిన వాళ్ళు హాయిగా కాపురం చేసుకున్న భర్త కాపురం చేస్తారు అనుకోండి, హాయిగా కాపురం చేసిన వాళ్ళని చూస్తే అంతఃకరణం ఏమవుతుందండి? డబ్బు లేని వాడు డబ్బు ఉన్నామని చూస్తే, ఇది డబ్బు లేదు ఆ డబ్బు ఉన్నవాడిని చూసేటప్పటికి, అలాగే డబ్బు లేనివాడిని డబ్బు ఉన్నవాడు చూస్తే ఏమవుతుంది? అంతఃకరణం అట్టి మాదిరిగా నిరంతరము పురాతం వచ్చిందండి మనిషికి అవతరోడి మీద. ఇప్పుడు మన అంతఃకరణం ఎలా మారుతుంది? క్రోధాకారంగా మారుతుంది, లోభాకారంగా మారుతుంది, ప్రేమాకారంగా మారుతుంది. ఇలా నిరంతరం అంతఃకరణం పరిణామం చెందుతుందండి. ఇది దాన్నే వేత రాగ భయ క్రోధ అలా పరిణామం చెందనవడం. ఎలా పడితే అలాగే అంతఃకరణాన్ని తన అదుపులో పెట్టుకుంటాడు. అలా మారిపోతుంటే మారిపోనవాడు నిశ్చలంగా ఉంచుకుంటాడు. ఇదంతా ఈ మనసు యొక్క స్వభావం ఉంటే దీని చూస్తే ఎలా పరిగెడుతుంది, దాని చూస్తే ఎలా పరిగెడుతుంది, దీని చూసి ఎలా మారిపోతుంది, దాని చూస్తే ఎలా మారిపోతుందని దీన్ని ఏం చేస్తుంటాడండి? వీతరాగ భయ క్రోధ చిత్తదే ముందు విడిచితే ముందు ఎలా ఉంటాడు? అట్టి మాదిరిగా అతని స్థితి ఎలా పెట్టుకుంటాడండి? మునీశ్వరుని యొక్క స్థితి ఎలా ఉందో అట్టి మాదిరిగా తన స్థితిని అలా నిశ్చలంగా పెడుతుంది. తొందరపడ్డం, కంగారు పడ్డం, ఆవేశపడడం, లోపగుణానికి లోనవడం, కామగుణానికి లోనవడం, క్రోధ గుణానికి లోనవడం, యథాతథంగా ప్రారంభం బాగుతో నిశ్చయం అనిపించుకుంటూ పోతాడు. అందుచేత ఈ రకంగా ఎవడైతే ఈ స్థితప్రజ్ఞుడు సమాధి జ్ఞానం పొందేటువంటి వాడు లక్ష్యం ఇలా ఉంటుంది. ఈ తర్వాత శ్లోకం సర్వత్రా నవిష్ణేగ తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేతి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠితః. ఈ శ్లోకంలో వచ్చే వాళ్ళని చెప్పుకుందాం. గీతాకల్పతరుం భజే భగవతా కృష్ణేన సంగోపితం వేదవ్యాస వివర్జితం శృతిశిరోవేజం ప్రబోధాంతు నానాశాస్త్రరహస్యశాఖమరతి శాంతి ప్రవాళాంకితం రత్నాగ్రిద్వయ వ్యక్తి పుష్పసురభి మోక్షప్రదం జ్ఞానినః.
ఆయన ఏ అడిగాడు, దానికి ఏం సమాధానం చెప్పాడు, అసలు ఏది చెప్పడం వల్ల ప్రశ్న ఇచ్చాడు అనేది అని చూద్దాం. ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే అర్జున భాష చిత ప్రజ్ఞ భాష చితది కిం ప్రభాషేత కిమాశేష ప్రజేతి చిత భాష సమాధిస్తస్య కేశవ. అంటే సమాధి అనేటువంటి పదాన్ని నేను పదే పదే చెప్పుకుంటూ వచ్చేటట్టు అధ్యాయంలో ఇప్పటి వరకు కూడా బహిర్ముఖ వృత్తిని వదిలి అంతర్ముఖ వృత్తికి వెళ్ళి ఎవడైతే సమాధి దిద్దిని పొందుతాడో అటువంటి వ్యక్తికి జరిగేటువంటి ప్రయోజనం ఏంటనేది అత్యంత శ్లోకంలో చూడండి. కర్మజం బుద్ధియుక్తాది ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః ఫలం గచ్చంతి అనామయి. ఇతను అడిగినటువంటి ప్రశ్న ఇది ఏం చెప్పాడు దాన్ని బట్టి ఇప్పుడు మనం దీన్ని గ్రహించాలి. ఇప్పుడు ఏం చెప్పాడండి? కర్మజం బుద్ధియుక్తాది ఫలం త్యక్త్వా మనీషిణః అంటే బుద్ధియుక్తాది బుద్ధితో కూడుకున్నటువంటి అంటే బుద్ధి అంటే జ్ఞానం, జ్ఞానంతో కూడుకున్నటువంటి కర్మజం అంటే కర్మ, జం అంటే పుట్టడం. కర్మ నుంచి పుట్టేది ఏంటండి? ఏదైనా పని చేసేమనుకుంటున్నారు కర్మ అంటున్నాం. కర్మ చేస్తే ఆ కర్మ వల్ల కలిగేటటువంటి ఫలితం ఏ కర్మ చేసేమది మంచి కర్మ, పాపకర్మ, శుద్ధ కర్మ, అశుద్ధ కర్మ అనేటువంటిది ఏదైతే ఉందో కర్మజం అంటే కర్మ నుంచి పుట్టేది ఏంటంటే కర్మ నుంచి పుట్టేది. కర్మ చేసుకోవడం కానీ మనకి ఆ కర్మ నుంచి ఏ ఫలితం అవుతుందో తెలియదు. అంచేత కర్మజం అంటే కర్మ నుంచి ఫలం కూడా ఆ ఫలాన్ని బుద్ధియుక్తాది ఫలం త్యక్త్వా అంటే బుద్ధితో జ్ఞానంతో కూడినటువంటి యోగం కనుక చేసినట్లయితే ఏ ఫలమైతే కర్మ నుంచి ఏర్పడిందో ఆ ఫలాన్ని త్యక్త్వా మనీషిణః మనిషి ఆ ఫలాన్ని కోరుకోగలరు. ఫలం పోయిందనుకోండి అప్పుడు దానివల్ల ప్రయోజనం ఏంటి? కర్మఫలం పోయిందనుకోండి ప్రయోజనం ఏంటి? జన్మ బంధ వినిర్ముక్త. అంటే చూడండి కర్మ నుంచి ఏం జరుగుతుంది? ఫలం ఏర్పడదు. ఫలం ఏం చేస్తుందండి? ఆ కర్మ ఫలాలు ఏం చేస్తున్నాయి? జన్మ కలిగింది. జన్మను కలిగించి ఆ జన్మలో పూర్వజన్మలో చేసినటువంటి కర్మల తాలూకు పాప పుణ్య కర్మలు ఏవైతే ఉన్నాయో అవి సుఖ దుఃఖాలను కలిగింది. ఇప్పుడు ఏం పోగొట్టుకోవాలన్నాడండి? బాగా ఆలోచించి చెప్పండి, ఏం పోగొట్టుకోవాలంటున్నాడు? కర్మజం కర్మ నుంచి ఏర్పడినటువంటి ఫలాన్ని త్యక్త్వా వదిలిపెట్టాలి. మనిషి వెళ్ళిపోయారు వదిలిపెట్టకుండా పట్టుకోదేనా మళ్ళీ జన్మ కలిగింది. జన్మ కలిగింది ఏం చేస్తుందండి? దానికి సంబంధించినటువంటి బ్యాలెన్స్ ఆ కర్మకాలకు ఫలం ఏదైతే ఉందో దాన్ని సుఖ దుఃఖాల రూపంలో అనుభవించాడు. ఇప్పుడు మనిషికి ఏమి ఇష్టం లేదు? కర్మలేమో మారడం, కర్మ చేయటం మారడండి. కానీ అతనికి ఏం కలగకూడదు? ఆ ఫలితం రాకూడదు. ఆ ఫలితం కూడా సుఖ కర్మ అంటే పుణ్యకర్మకి సంబంధించిన ఫలితం రావాలి కానీ పాపకర్మకి సంబంధించినటువంటి ఫలితం రాకూడదు. వచ్చి ఏం చేస్తుంది? అది బాధపడదు. అందుకని అంటే ఉదాహరణకి చూడండి, ఒక ఇత్తనం ఉందండి, ఇత్తనంలో బీజం ఉంది. ఆ బీజాన్ని మన భూమిలో పాదేమనుకుంటే ఏం చేస్తుంది? అది మొలకొచ్చేది. మొలకొచ్చిన తర్వాత ఏం చేస్తుందండి? అది ఏ చెట్టుకి సంబంధించిందో ఆ చెట్టు మీద దానికి సంబంధించిన సంస్కారాన్ని ఆ ఫలాన్ని ఇస్తుంది. ఆ కాయలు కాదు, అమృతం తయారు. ఇప్పుడు ఏం చేయమంటాడండి? ఈయన కర్మలు మానేయమంటలేదు, కర్మల తాలూకు ఫలం కలగకూడదు అంటున్నాడు. ఆ ఫలాన్ని త్యక్త్వా విడిచిపెట్టేయాలంటున్నాడు. అలా విడిచిపెట్టేయాలి అంటే యోగాన్ని ఆచరించమన్నాడు. అది ఎక్కడ చెప్పాడు? బుద్ధియుక్తో జహాదేహ ఉభౌ సుకృత విస్మృతే.
అంటే బుద్ధితో కూడినటువంటి యోగమును కనుక నువ్వు ఆచరించినట్లయితే ఏ సుకృత దుష్కృతాలైతే ఉన్నాయి ఇవ్వో అంటే రెండు రకాలయ్యే కూడా జహాతీవ కోల్పోతాయి. అంతేకాదు తస్మాత్ యోగా చేసి అందుకు తస్మాత్ అంటే జాగ్రత్త పడి ఎలాగోలాగి యోగమును ఎలా చేయాలో ఎవరు చెప్పుతారో ఎలా చేస్తే దాన్ని యోగం అంటారో ఏ జ్ఞానంతో కూడి యోగం చేయాలో దాన్ని తస్మాత్ యోగాయ యుజ్యస్య యోగ కర్మసు కౌశలం కదా. యోగం చేసేటటువంటి నేర్పరితనాన్ని అది అలవాటు చేసుకో. అది అలవాటు చేసుకున్నట్లయితే దానివల్ల ఏమవుతుందండి, కర్మకి సంబంధించినటువంటి ఫలం పోతుంది. ఫలం పోతే ఏమవుతుందండి అంటే ఉదాహరణకి ఇత్తనం ఉందండి, ఇత్తనంలో బీజం పోతేనా, ఇత్తనంలో బీజం నశించిపోతే అది రేపు పొద్దున మొలకి ఎత్తడానికి అవకాశం ఉంది. బీజం ఏమైంది, నశించిపోయింది. అంటే మాదిరి కర్మలో ఏముండకూడదండి, ఏముండకూడదు అంటాడు ఈయన, బీజం ఉండకూడదు. బీజం ఏంటి, మళ్ళీ శరీరాన్ని తగిలించేటటువంటి బీజం అందులో ఉండకూడదు. ఎందులో అంటే ఇత్తనం మనం శరీరం కలగడానికి ఇత్తనం బీజం ఏదైంది, మన తల్లిదండ్రులు కాదు, మరి మనము కూడా కాదు. మనం కోరుకుని కావాలని తెచ్చుకోలేదు, ఎవరు చెప్పలేదు. దేవుడు కూడా ఇందులో కారణం. మరి ఎవరంటే కారణం, మనం జన్మ ఎత్తడానికి కారణం ఇత్తనం కాదు. ఇత్తనం చూడండి, ఇత్తనంలో బీజం బయటకు వచ్చింది అనుకోండి, ఆ బీజం ఉండడం వల్ల కాదండి, భూమిలో పాతడం వల్ల అన్నారు అనుకోండి, ఎవరున్నాను బీజం లేకుండా ఇత్తనాన్ని భూమిలో పాతిది వస్తుందండి, రాదు. అట్టి మాదిరిగానే కర్మలో ఫలాన్ని ఇక్కడ ఎక్కువ వదిలిపెట్టి వెళ్ళాడు అనుకోండి, అప్పుడు కర్మ బీజం ఏంటండి, ఫలం. ఏ వదిలేడు, కర్మను కాదు వదులుతాడు, మరి ఏం వదిలేడు, ఫలాన్ని వదిలేసాడు. అంటే బీజాన్ని వదిలేసాడు. అంటే ఇత్తనాన్ని కాదు పాడేయటం, అందులో బీజాన్ని నాశనం చేయాలి. అది మొలకట్టకుండా చేయాలి. ఏం చెయ్యాలండి, ఏం చెయ్యాలి, ఏ పెడితే ఏమవుతుంది ఇత్తనం, అది మొలకం. అట్టి మాదిరిగా కర్మను కూడా ఏపాలి. అది ఫలాన్ని ఇవ్వకుండా చెయ్యాలంటే, కర్మ ఫలాలు నశించాలి అంటే, ఆ ఫలం చెట్ట వదిలిపోవాలంటే ఏం చేయాలండి, యోగ కర్మసు కౌశలం. యోగాన్ని అభ్యాసం చేయి, కౌశలం. ఆ చెయ్యటంలో కూడా నేర్పరితనంగా చేయమన్నాడు. అలవాటు చేసుకో. నాకు అలవాటు అవుతులేదంటే నేను చేస్తున్నానండి అంటే నేనేమి చేయలేను. ఎందుకంటే కర్మ ఫలాలు నశించాలి అంటే ఇంకా జ్ఞానంతో కూడినటువంటి బుద్ధితో జహాతి. ఎక్కడ బుద్ధితో కూడినటువంటి యోగం చెయ్యాలి. ఎక్కడ దాకా చెయ్యాలంటే అది ఫలం నశించేదాకా చెయ్యాలి. ఎక్కడ దాకా వెళ్తే ఫలం నశించదండి, ఎక్కడ నువ్వు ఈ శరీరాన్ని నేను కాదని తెలుసుకుంటావో అక్కడ దాకా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలండి, ఇక్కడ రెండు వస్తువులు కలిసిపోయి, ఒకటి ఆత్మ, ఇంకొకటి అనాత్మ. దేన్ని అనాత్మ అంటారు, శరీర ప్రాణ మానసాలతో కూడుకున్నటువంటి ప్రకృతి వ్యవస్థ అంతా ఒక విభాగం, ఆత్మ ఇంకొక విభాగం. ఆత్మ ఎలాంటిదండి, సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం. అక్కడికి వెళ్ళడానికి, దాన్ని తెలుసుకోవడానికి ఏ ఇంద్రియాలు సమర్థవంతములైనటువంటి కావు. మనసు తెలుసుకోలేదు, బుద్ధి తెలుసుకోలేదు, ఇంద్రియాలు తెలుసుకోలేదు, శరీరం తెలుసుకోలేదు. అంటే ఏం చేయాలండి, ఆత్మ తెలుసుకోవాలంటే అన్నింటినీ ఒక్కొక్కదాన్ని ఇది నేను కాదు, ఇది నేను కాదు అని వదిలేయాలి. అలా మొత్తం అంతా వదిలేస్తే అప్పుడు ఏది మిగిలిందో అదే. ఏ సూక్తనాన్ని పట్టుకుని వదలాలి, అలా శ్వాస మీద మనసు పెట్టి వదిలి పెట్టకుండా అలా లోపలికి చూనే అభ్యాసం చేయాలి. అలా అభ్యాసం చేస్తే ఏమవుతుందండి, ఆ యోగం అవుతుంది. అలాగే కలిసి యోగం అంటే కలయికండి, ఆత్మ పరమాత్మలో కలయడం. నిప్పు కణం చెదిరిపోయిందనుకోండి, అది తిరిగి మళ్ళీ నిప్పులో కలిపిస్తే ఎలా కలిసిపోద్దో అట్టి మాదిరి ఆత్మ ప్రకృతిలో విభజించబడింది. అంటే మన శరీరం ఆత్మస్వరూపాన్ని ఖండం చేసింది, సెపరేట్ చేసింది. అది ఖండం అవ్వలేదు. అంటే ఆకాశాన్ని కొండ ఎలాగైతే ఏర్పాటు చేసి ఘటాకాశం అనిపిస్తుందో అప్పుడు కొండ ఉపాధిగా ఉందో అట్టి మాదిరిగా మనలో ఉండేటటువంటి మనసు ఆత్మకి ఉపాధిగా ఉంది. ఆత్మస్వరూపాన్ని మరుగుపరిచి తెలియకుండా చేసి ఆత్మస్వరూపం ఏది అంటే మనసే ఆత్మ అనే కాడికి వచ్చేసింది.
అప్పుడు ఆ మనసుతోటి శరీరమే నేను అనే భావనలో వచ్చింది. అంటే ఇప్పుడు ఏది తెలియాలి, ఎడగొట్టాలి, విడుదల చేయాలి. ఎక్కడి నుంచి? ఆత్మ నుంచి ఆత్మని విడుదల చేయాలి. ఆత్మని విడుదల చేయడానికి ప్రకృతి సహకరించాలి. ప్రకృతి సహకరించాలంటే 84 లక్షల రకాల ప్రాణికోటి ఉన్నాయి. అన్ని రకాల జీవరాశుల్లోనే ఆత్మ. కానీ ఆ ఆత్మ ఆ జీవి నుంచి విడుదల చేయడానికి శరీరం సమర్థవంతంగా అన్ని ప్రాణులకి లేదు. దేనికి ఉందంటారు? మనిషికి మాత్రమే ఉంది. అంటే ఇక్కడ మనకు ప్రకృతి చేసేటటువంటి సహకారం ఏమిటండి? మనిషి శరీరాన్ని ఇవ్వడం. అంటే ప్రకృతి జగన్మాత ఎంతవరకు మనకి సహకరించారో అంతవరకు సహకరించేసినట్టే మీకు మనిషి అనుకుంటే, ఇంకా మించి అవి ఏమీ చేయలేదు. ఇక ఈశ్వరానుగ్రహం ప్రకృతితో కూడినటువంటి ఈశ్వరత్వం ఉంది కదండి. ఆ ఈశ్వరుడు ఈ యోగాన్ని తెలియపరిచి కర్మఫలాన్ని ఎలా రద్దు చేసుకోగలుగుతాడో, ఎలా రద్దు చేసుకుంటే కర్మఫలాలను తప్పించుకొని ఆత్మ పరమాత్మలో లేదో దానికి సంబంధించినటువంటి శాస్త్రాన్ని, గురువుని, దానికి సంబంధమైనటువంటి జ్ఞానాన్ని తెలియపరచడం ఈశ్వర శాఖ. అది కూడా అందిందనుకోండి అంటే అప్పుడు ఏమేమి సహకారాలు అందినట్టు మనకి? ఇక్కడ ఈశ్వర సహకారము, ప్రకృతి సహకారము, పార్వతీ పరమేశ్వరుల సహకారం ఇద్దరికి లభించేది. ఇప్పుడు ఇక మనిషి సహకరించాలి. మనిషి సహకరించలేదనుకోండి, మనిషి సహకరించకపోతే ఏమవుతుంది? దేవుడు సహకరించాడు, దేవత సహకరించింది, మనిషి సహకరించడం లేదు. అందుకు భిన్నంగా అతను వేరే వేరే తెలివితేటలను ఆలోచించి, ఎందుకంటే బుద్ధి కర్మానుసారిని ప్రతి ఒక్కరికి రకరకాల తెలివితేటలు ఉంటాయి. ఆ శరీరమే నేను అనుకునేటటువంటి వాని తెలివితేటలు పట్టుకుని మనిషి వెళ్ళారనుకోండి, పక్కకి వెళ్ళిపోతాడు. అందులో శుద్ధి విప్రతి పన్నాతే ఎలా కాశ్యత నిచ్చేలా మీకు నిశ్చలమైన బుద్ధి కలగాలంటే శాస్త్రాలు చదివితే, శాస్త్రం ఏమని చెప్పిందని శుద్ధి అంటే వేదం ఏమని చెప్తుంది? ఒక్కొక్క సిద్ధాంతం ఒక్కోలా చెప్తాం. అప్పుడు ఏమవుతుంది? మన మనసు ఏమవుతుంది? నిశ్చలం అవ్వదు. ఏమవుతుంది? అది మంచిదేనట్టు కదా, ఇది మంచిదేనట్టు కదా, అందులో ఎవడో ధరించారట, ఇందులో వీళ్ళు ఎవడో ధరించారట అని చెప్పి ఏమవుతుందో మన మనసు చెల్లిస్తుంది. అందుకని శుద్ధి విప్రతి పన్నాడు ఎలా స్టార్ట్ చేయడం నిశ్చలం. నిశ్చలానికి కాదు. నిశ్చలం అంటే ఈ దానంలోకి వెళ్తే కరెక్ట్గా ఈ ఊరు వస్తుంది అనేటువంటి నిర్ణయం కలగాలి. కలగలేదంటే అదికో దాంట్లో అది కడుతున్నాడు అనుకోండి, కలగలేనంటే కదా దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఇలా ఉన్నాడు అని స్పష్టంగా శాస్త్రం చెప్పింది, గురువు చెప్పాడు, పరంపర అంతా ఉంది. ఇతను కూడా నమ్మాడు, ఎన్నాడు, కొద్దిసేపు చేశాడు. కానీ అతను మళ్ళీ ఏం చేస్తాడండి? కిందకి వెళ్తున్నాడు. కిందకి వెళ్ళి ఆయన ఎవడో చెప్పాడు కదా, ఆయన ఎవడో అలా చేసాడు కదా, ఈయన ఎవడు ఇలా చేసాడు కదా అన్నాడు అనుకోండి. అది ఎప్పుడు ఏమవుతుంది? శృతి విప్రతి పన్నాదే. ఇప్పుడు అంటే బ్రాహ్మణులు శృతి అంటేనా వేదం అండి. అంటే శాస్త్రం చెప్తుంది, బ్రాహ్మణులు చెప్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి మనిషికి ఒకలాగే నిశ్చయమైనటువంటి నిశ్చయాన్ని మనకి చెప్పడం లేదు. దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఇలా ఉన్నాడు, ఈ దేవుడిని కొట్టుకో, ఈ దేవుడిని కొట్టుకుంటే నీకు ఈ రకంగా ఈ కర్మ వదిలిపోతుంది అనేటువంటి నిశ్చయమైనటువంటి జ్ఞానాన్ని మనకి కలిగించడం లేదు. అలా కలిగించాలి అంటే అండి గురువు రావాలి. అసలు ఎదాతే మోహం కలిగిన బుద్ధి ఏది కలిసేది? బుద్ధి మోహంలో ఉంది, భ్రాంతిలో ఉంది, భ్రమలో ఉంది. ఇంకా ఎవడెవడో చెప్పింది అన్నీ ఏంటో అలా ఏంటంటే ఇతనికి ఏం కలగలేదు, అనుభవం కలగలేదు, ఇతను గురువు లభించలేదు, శాస్త్రం కలగలేదు. దేవుడు అనుగ్రహం కలిగింది, దేవత అనుగ్రహం కలిగింది, ఇక్కడ గురువు అనుగ్రహం కూడా కలిగి దారి తెలిసిపోయిన తర్వాత కూడా ఇంకొక పక్కదారికి వెళ్తాడు అనుకోండి. అటువంటి పరిస్థితుల్లో అతను ఏం చెప్పాడు? సమాధా వచిలా బుద్ధి. అశిలం అంటే ఏంటి? కథల నుంచి. సమాధానం అంటే ఒక నిర్ణయం అయిందండి, ఆ నిర్ణయానికి కదలలేదు. ఎందుకని? ఆ నిర్ణయం ఎక్కడ కలిగింది అంటే సమాధిలో కలిగింది. బహిర్ముఖంగా ఎన్ని శాస్త్రాలు చేయండి, చదవండి, ఎన్ని సిద్ధాంతాలను పాటించండి, మీకు సమాధానం దొరకదు. సమాధానం దొరకాలంటే సమాధిలోకి వెళ్ళాలి. అంటే చెలించినటువంటి మనసు ఏర్పడాలి అంటే ఎక్కడికి వెళ్ళాలండి? సమాధిలోకి వెళ్ళాలి. సమాధ అశిల బుద్ధి సదా యోగ భావాప్యత అంటుంది. సదా అంటే ఎల్లప్పుడూ యోగం చేయడానికే పూనుకో.
అందులోకి ఇందులోకి అడుగునట్టు అందులోకి అడుగుతుంది ఇందులో అడుగుతుంది ఏమవుతుంది సమయం అంతా దూరం అయిపోతుంది కదండి. అందుచేత సమాధా వజల వృద్ధి సదాయోగ మమోపేది. అందుచేత సదా ఎల్లప్పుడూ యోగాన్ని అభ్యసించడం వల్ల ఏం కలుగుతుందండి? ఇక్కడ సమాధానం కలుగుతుంది, చెల్లించిన మనసు ఏర్పడదు, నిశ్చయం జరుగుతుంది, నిర్ణయం జరుగుతుంది. భగవంతుడు అంటే ఇక్కడ ఉన్నాడు. అట్టి మాదిరిగా శరీరంలో పంజరంలో చిక్కుకున్నటువంటి శీలక చిక్కుకున్నట్టుగా ఆత్మ అనాత్మలో ఉంది. అనాత్మలో ఉన్నటువంటి ఆత్మకి ఎవరో హెల్ప్ చేయాలండి? ఇంకొకరు వచ్చి ఎంతగా తలుపులు తిప్పారు, ఇంకొకరు వచ్చి మీరే సేకరించుకోవాలి. అలా సేకరించలేదు. ఈశ్వర అనుగ్రహం కలిగింది, ప్రకృతి అనుగ్రహం కలిగింది, గురువు అనుగ్రహం కూడా కలిగాడు. కానీ మనమే అందుకు అనుగుణంగా సేకరించడం లేదు. అప్పుడు మనిషి మనుష్యత్వాన్ని వినియోగించగలేకపోతే ఏమవుతుందండి? మనిషిత్వాన్ని ఉపయోగించుకుంటే మనీషిణ అలా ఉపయోగించుకుంటే ఫస్ట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందండి? ఈయన మాట వినలేదు, ఆవిడ మాట వినలేదు, ఈయన మాట వినలేదు, ఎవరి మాట వినలేదు, సహకరించలేదు. అతను మనిషి ఎవరికి సహకరించలేదు? తనకు తనే సహకరించలేదు. తనకు తనే సహకరించుకోకపోతే ఎప్పుడు అవుతుందండి? అప్పుడు అతనికి ఎవడు ఉద్ధరించాడండి, ఎవడు రక్షించాడంటే అతను ఇంకొకరు ఎవడన్నా వచ్చి ఇందులోకి గోడ తీసి ఏదిలో పెడతాడా? అందుచేత ఎవడు తెచ్చుకోవాలండి? వాడే ప్రయత్నించాలి, వాడే తెలుసుకోవాలి. అదేరే నేను శరీరంలో చిక్కుకున్నాను, శరీరం నేను కాదు, శరీరం అంతా దుఃఖాలేని అశాశ్వతం. ఇటువంటి శరీరాన్ని నవరంధ్ర పురేదేహే, నవరంధ్రాలతో కూడినటువంటి నవద్వారే పురేదేహే ఇందులో ఉన్నాను నేను. ఈ ద్వారాల నుంచి నేను ఆత్మను బయటికి తీసుకురావాలి, పరమాత్మలో కలపాలి అనేటువంటి దృఢమైనటువంటి నిర్ణయం కలిగి దానికి సంబంధించినటువంటి సమాధి అనుభవాన్ని అతను పొందాలి అంటే నిరంతరము యోగం చేయాలి. ఇది ఈ రకంగా అర్జునుడికి చెప్పినటువంటి మాట. ఇప్పుడు అంటాడు, ఓహో ఈ రకంగా సమాధిలో వెళ్తే నిజం తెలుస్తుంది అనమాట. సమాధిలోకి వెళ్ళడం వల్ల జ్ఞానం కలుగుతుంది అనమాట. సమాధిలోకి వెళ్ళడం వల్ల ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అనమాట. సమాధిలోకి వెళ్ళడం వల్ల కర్మ ఫలం నశిస్తుంది అనమాట. సమాధిలోకి వెళ్ళడం వల్ల మనిషి జన్మకు రాడనమాట. అంటే ఇవన్నీ జరగాలంటే యోగం చేస్తే, యోగం చేస్తే అప్పుడు మనసు ఆగినటువంటి స్థితి మనిషి అనుభవిస్తాడు. మరి అయితే అది దాని ఆ స్థితి ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే ఏంటి? ఎరుక. స్థితి అంటే సమాధి స్థితి. సమాధి స్థితికి సంబంధించిన ప్రజ్ఞ. అర్జునవ భాష చిత ప్రజ్ఞస్య కా భాష సమాధిత్య కేశవ. చాలా బాగానే చెప్పు, చాలా గొప్పదని నాకు అర్థమైంది. అలా గొప్పగా ఆ సమాధి విధి పొందినటువంటి అనుభవం తిరుగుతుంది. అయితే చిత ప్రజ్ఞస్య కా భాష, అతని భాష మాట తీరు ఎలా ఉంటుంది, అది ఎలా మాట్లాడతాడు. అలాగే చేత ప్రభాషేత ఎలా నడుచుకుంటాడు. కిమాచేత వ్రజేత ఇచ్చుకునేటప్పుడు, కూర్చునేటప్పుడు, చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు, తినేటప్పుడు, సంసారం చేసేటప్పుడు అతని వ్యవహారం ఎలా ఉంటుంది? అతను వేరే వ్యక్తి కదా. మరి వీళ్ళందరూ వేరే వ్యక్తులు. సమాధి కలిగినటువంటి దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఇలా ఉన్నాడు అనేటువంటి జ్ఞానం లేనటువంటి దేవుడు ఎక్కడో ఉన్నాడు అని నేను శరీరమాన భావంతో ఉన్నటువంటి వీళ్ళందరూ మనుషులు కాదు, మనుషులు కాదు. ఇతను అలాంటి కాదు కదా, ఇతను వేరే వర్గం, వేరే వ్యక్తి. అతను చాలా సునాయాసంగా సులభంగా లోపలికి తిరిగాడు. లోపల తిరిగి లోపల ఉన్నటువంటి దేవుడిని దర్శించాడు. ఆ జ్ఞానం సంపాదించుకున్నాడు, కర్మ నశింపజేసుకున్నాడు, కర్మఫలం పోయింది, అతను జన్మకు రాడు, అతను ముక్తుడు. అటువంటి వాడి యొక్క విధానం ఎలా ఉంటుంది తెలుస్తుందా? ఎలా మాట్లాడతాడు, ఎలా సంచారం చేస్తాడు, అతని భార్య పిల్లలు ఉంటారు. ఇదంటే నేను అడిగిన ప్రశ్న. సమాధి అంటే అలా గడు మూసుకుని మామూలు గోలు ఎవరితో మాట్లాడకుండా, ఎక్కడికి రాకుండా, ఎవరికి కనిపించకుండా అలా లోపల అలా ఉండిపోతాడా, లేకపోతే బయటికి మాట్లాడతాడా? మాట్లాడితే అతను ఎలా ఏ రకంగా మాట్లాడతాడు? అక్కమ భాష ఎలాంటిది? ఇదండి నేను అడిగినటువంటి ప్రశ్న. చిత్రజ్ఞస్య కా భాష సమాధిత్యస్య కేశవ చితదీకి ప్రభాచేత హిమాచేత వ్రజేత. ఇప్పుడు ఏం చెప్తారు భగవాన్? ప్రజహాతి యదా కామ సర్వాన్ పార్థ మనోగత ఆత్మన్యేవాత్మనా తుష్టః
స్థితప్రజ్ఞ తదోష్యతే. వాటిని చూడండి. ఆత్మన్యేవాత్మనా పుష్ట. అతను ఎందులో ఆనందించాడంటే అండి, ఆత్మజ్ఞానాన్ని తెలిసి ఆత్మ ద్వారా ఆనందం. పుష్ట అంటే తృప్తి చెందుతాడు. ఆత్మన్యేవాత్మనా పుష్ట అంటే ఇంద్రియాలని వదిలేసాడు, శరీరాన్ని వదిలేసాడు, వ్యవహారికాన్ని అంతటినీ కూడా వదిలేసాడు, వ్యవహారిక వస్తువులన్నీ వదిలేసాడు. ఒకసారి పరిశీలించి చూడండి, ప్రపంచం అంతా ఎక్కడ ఉంది? బయట ఉంది. ఆ ప్రపంచాన్ని మనం తెలుసుకోవాలంటే ప్రపంచంలో అనేక విషయాలు ఉన్నాయి. మరి ఆ విషయాలన్నీ మనం తెలుసుకోవాలంటే ఏంటిని ఉపయోగించాలి? ఇంద్రియాలను ఉపయోగించాలి. ఇప్పుడు చూడండి, అలా ప్రపంచ విషయాలు తెలుసుకోవడానికి కొన్ని మరి తేజస్సుతో కూడుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు మనలో. వాళ్ళనే జ్ఞానేంద్రియాలు అంటారు. వాళ్ళ జ్ఞానం ప్రకాశం. ప్రకృతిలో చూడండి, కొన్ని గోళాలకు ప్రకాశం ఉంటుంది, కొన్నాటికి సూర్యుడి గోళం ఉందండి, ఎలా ప్రకాశిస్తుంది? అట్టి మాదిరిగా జ్ఞానేంద్రియాలు అలాంటి ప్రకాశవంతమైనటువంటి గోళాలు. మన శరీరం శ్రోత్రేంద్రియం ఉంది, శబ్దాన్ని గ్రహింది. త్వగింద్రియం, శబ్దం అంటే ఏంటి? శబ్దం అని మామూలుగా అనేస్తున్నామా? అనేక రకరకాల కోతలు, అరుపులు మొదలైనటువంటి శబ్ద తరంగాలన్నింటినీ కూడా విభజించి వేరు చేసి, ఇది శిలకాలకు, ఇది కాకాలకు, ఇది సైకిల్ బెల్లలో, ఇది కారు ఆరును ఎలా చెప్పేస్తుందంటే ఇది మన కుర్రోడు గొంతుకు, ఇది అక్కడ ఎక్కడో నలుగురు కేకలేసి ఉన్నారు, ఎక్కడికి మన రోడ్డు గొంతుకు అందులో ఏర్పడుతుంది. మరి ఏం చూసినండి అందులో మన రోడ్డు ఉన్నట్టున్నాడని చెప్పేస్తుందండి. ఎలా జరుగుతుంది? చెవికి అంటే ఎంత ప్రకాశవంతమైనటువంటి ప్రజ్ఞానం ఉందో చూడండి శ్రోత్రేంద్రియాన్ని. అట్టి మాదిరిగానే వాతావరణంలో శీతోష్ణాలను తెలుసుకునేటటువంటి వ్యక్తి త్వగింద్రియం. రూపాలను కనిపెట్టేది చక్షురింద్రియం, వాసనను కనిపెట్టేది జ్ఞానేంద్రియం, రుచుల్ని కనిపెట్టేది జిహ్వేంద్రియం. ఇలాగా జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఇలా జ్ఞానేంద్రియాల ద్వారా జీవుడు అనేకమైనటువంటి విషయాలను తెలుసు. ఏ విషయం అతనికి సంతృప్తినిస్తుందో, ఏ విషయం ఆపచారిగా ఉందో, ఏ విషయం అతనికి ఆనందాన్ని కలిగిందో ఆ విషయాన్ని సమకూర్చుకోవడానికి ఇప్పుడు ఏం చేయాలండి? పని చేయాలి. పని చేయడానికి ఒక వర్గం ఉంది. అలా పని చేయడానికి ఇచ్చినటువంటి వర్గాన్ని కర్మేంద్రియాలు అంటారు. జ్ఞానాన్ని తెలుసుకునేటటువంటి ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంటారు. ఇప్పుడు కర్మేంద్రియాలను ఉపయోగిస్తారు. కర్మేంద్రియాలను ఉపయోగించి కర్మ చేస్తారు. వాక్ దాన్ని ఎలా వాడుకోవాలో తెలియలేదు అనుకోండి, ఎలా పడితే అలా వాడేస్తాను. ఇందాక అనుకున్నది మొత్తం కర్మ దేని ద్వారా అంటుందంటే కర్మేంద్రియాల ద్వారా అనుకుంటాం. ప్రధానమైనటువంటి జాగ్రత్తగా చూసి ఆచి ఇక్కడ భాష ఎలా ఉంటుందని అడగడానికి కారణం ఏంటండి? ఏ మనిషి అయినా సరే ఇతనికి ఏమాత్రం రాబోంత ఆత్మజ్ఞానం కలిగిందా లేదా అనేటువంటి అతను మాట్లాడిన మాటను బట్టి తెలిసిపోతున్నాను. వాళ్ళు అనుకుంటారు ఒకవేళ ఏ రకంగా గొప్ప చెప్పి ఇంకోలాగా మరుగులు పెట్టు మాట్లాడారనుకోండి, ఎలా మాట్లాడినా సరే అతనికి జ్ఞానం కలిగింది లేదు తెలుసుకోవాలి. ఎలా కనిపెట్టగలం? అతను మాటలు పెట్టి, అతను నడవడికను పెట్టి, అందుకే తను ప్రశ్నించేటండి. అతని భాష ఎలా ఉంటుంది, అతని నడక ఎలా ఉంటుంది, అతను ఎలా మసులుతాడు, ఎలా తిరుగుతాడు, దాన్ని బట్టి అతనికి జ్ఞానం ఉందా లేదా అని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ ఏమక్కర్లేదు, ఇక్కడికి వచ్చిన చాలా మామూలు మీరు చెప్పిన దాంట్లో మీరు చెప్పిందంతా నాకు అనుభవం అయిపోయింది అన్నాడే అనుకోండి, నన్ను అనిపించేసేది కూడా అనుకుందాం. కానీ అతను నడకూడదు కదండి, దాన్ని మాత్రం కట్టట్లేడు. అతను మాట ఉంది కదా, దారి లేడు. ఎక్కడ వ్యక్తమైపోతాడంటే అక్కడ అతని జ్ఞానం కలిగింది లేనిది, ఆత్మసాక్షాత్కారం అయ్యింది లేనిది అతని మాట వల్ల తెలిసిపోదు, అతని శరీరం వల్ల తెలిసిపోదు, అతని క్రియ వల్ల తెలిసిపోదు. ఎందుకంటే ఉన్న స్థితిలోకి వెళ్ళినటువంటి వ్యక్తి మళ్ళీ కిందకు వచ్చేయకూడదు. కిందకి రావడం అంటే ఏంటి? కిందకి రావడం అంటే సమయం చాలా ఎక్కువైంది, ఏది చెప్పాలన్నా కూడా ఏ లోతుకి వెళ్ళాలి. అందుకని మనిషి బుద్ధి ఎలా ఉంటుందంటే అండి, అందరూ తెలివైన వాళ్ళే. దానికి ఒక చిన్న కథ చెప్తున్నా, రేపు వచ్చి వాళ్ళు మిగతా విషయాలు చెప్పుకుందాం. ఉదాహరణ, ఒక అడవిలోని ఒక నక్క ఉందండి. ఈ కథ ఎందుకు చెప్పుకున్నట్టు తెలివి ఎలా ఉంటుంది అనేదాన్ని. ఆ నక్క అనేకమైనటువంటి ఆ తెలివిదాన్ని ఉపయోగించి జీవిస్తుంది.
అది ఒక రోజు ఒక లేడీని చూసి బాగా పుట్టబడి ఉందండి ఆ లేడీ, దాన్ని తినాలంట. నక్క లేడీని చంపలేదు కదా, పట్టుకోలేదు కదా, బలం తక్కువ, లేడీ అంటే బలం తక్కువ. అందుకు ఏం చేసిందంటే ఇది ప్లాన్ చేసింది, బలమైనటువంటి వ్యక్తితో స్నేహం చెయ్యాలి. డైరెక్ట్గా వెళ్ళి బలమైనటువంటి ఏ పెద్ద గుర్తుడు స్నేహం చేసింది అనుకోండి, నక్క పడేస్తుంది కదా. అందుకు ముందు నక్క తెలివితేటలు ఉపయోగించి ఒక ఎలకతోడు స్నేహం చేసింది. ఎలక నక్క చంపేసి కదా, నక్క ఎలకని చంపేస్తుంది కదా. ఒక ఎలకని, ఒక ముంగిసని, ఒక తోడేళ్ళని అలా పెంచుకుంటూ వెళ్ళిపోయినట్టుంది. ఇందుకే దాని ఉద్దేశం ఏంటంటే లోపల లేడి మాంసం తినాలి. అందుకని ఎలకతోటి, ముంగిసతోటి, తోడేళ్ళతోటి స్నేహించి అప్పుడు పెద్ద గుడి దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ మనకు 4 రకాల అడవుల్లో సమీక్షితగా అనేక రకాల జీవరాలు ఉంటాయి కదా. ఇది ఎలక, ఇది చిన్న ప్రాణి, ఇదేమో ముంగిస, ఇదేమో తోడేళ్ళు, ఇది పెద్ద పులి, నేనేమో నక్కని. మన అందరం ఐక్యతగా ఉందాం, స్నేహంగా ఉందామని చెప్పి స్నేహం చేసిందండి. నమ్మింది, అందరూ నమ్మారు, అందరూ స్నేహంగానే ఉన్నారు. అవకాశం కోసం ఎదురు చూడాలి. అప్పుడు అవకాశం వచ్చిన తర్వాత ఒకసారి ఏం చేసిందంటే వీళ్ళందరినీ సమావేశపరిచి ఆ ఏడు మాంసం చాలా బలిసి ఉంది, చాలా రుచికరంగా ఉంది, దాని పుట్టినంత రక్తం ఉంది, నీళ్ళు కాలిపోతున్నాయి, అలాగా మనం దాన్ని పట్టుకుని తినేయాలంటే ఈ ప్రయత్నం చేసి నేను 4 మూలాల నుంచి దొరుకుతులేదు. అప్పుడు దొరకకపోతే అప్పుడు నా నక్క తెలివితే అట్లా చూపించి ఏం చేసిందండి, అది పడుకుంటుంది కదా. బాగా వేసిన తర్వాత ఎలక లాంటిది, ముంగిసి లాంటిది దగ్గరికి వస్తే అది పరిగెట్టతో ఏం చేస్తారు అనుకుంటుంది. అంటే మీ గొంతు రాగానే మీరు వెళ్ళి దాని కాళ్ళు కొరికేమన్నారు. కాళ్ళు నక్క ఎలక వెళ్ళి కాళ్ళు కొరికి కొరకగానే అది భయపడిపోయి కొట్టుతూ పరిగెట్లా పోయింది. అలాంటి సమయంలో బక్కని తోడేలు, బక్కని పెద్దలు పట్టేసి చంపేసి, లేడీ చంపేసి. ఇప్పుడు తినాలి కదా. అప్పుడు లేడీ చంపేసిన తర్వాత అందరం ఇందులో పెద్ద గుళ్ళే పట్టినప్పటికీ అందరూ సేకరించారు కనుక అందరూ కలిసే తిందాం, మనం ఎన్నాళ్ళ బట్టి ఎదురు చూస్తున్నాం, దీన్ని మాసం పట్టు అందరూ స్నానం చేసి రంటారు. అందరూ ఈవేళ దగ్గర స్నానం చేసి వచ్చాను, మీరు అందరూ కూడా వెళ్ళి స్నానం చేసినట్టే అప్పుడు అందరూ కలిపి సమానంగా తిందామన్నది. తిందామన్నది బాబు నమ్మేసి అందరూ వెళ్ళారు. వెళ్ళేటప్పటికి ఆ స్నానం చేసి పెద్ద పూలు వచ్చిందంటండి. పెద్ద పూలు వచ్చేటప్పటికి పెద్ద పూలతో అన్నదట బొట్టబొట్ట కన్నీళ్ళు కలిపి 7 పెద్ద పూలు వచ్చింది. అదే ఏడుతులు పెట్టి ఏమేం చేసి ఏం జరిగింది, ఏమీ లేదు. నేను ఎలాగ ఒక చిన్న మాట ఉంది, ఆ మాట అన్నాకంటే నాకు గురువులో వేయగలుగుతుంది, అది చాలా బాధ కలిగింది. నేను కొంచెం చిన్న కుర్చీ లాంటి నీకు అవమానం కలిగించేలాంటి బాగా ఎక్కగా రాలేదు. ఏమంది ఏంటంటారు, ఏమందంటే పెద్ద కౌలు చెప్పింది, పెద్ద పులి అడుగు ఎంత పెద్ద రాణి అంటే నేను సహకరిస్తేనే కానీ అది లేడిని పట్టుకోలేకపోయింది. ఇప్పుడు నేను ఉరికేసినటువంటి దాన్ని ఆహారం తినడానికి తగుదనమ్మా స్నానం చేయడానికి వెళ్ళిందన్నమాట. పౌరుషం వచ్చి ఇది సాకారం చేయబెట్టినాక ఇలాంటి బోర్డు అడ్లు కొట్టుకుపోతుంది. నాకు ఈ మాంసం ఎక్కడ, నేను పోతున్నాను, ఈ చేత ఎక్కడండి, నాకు 7 మాసం వద్దని పోయింది. ఆ తర్వాత మళ్ళీ తోడేలు వచ్చింది. తోడేలు వచ్చేటప్పటికి పెద్ద పూజ దీనికోసమే చూస్తుంది, లోపల తెలుస్తుందండి నేను మీద. అంటే నీళ్ళు బతుకు తినేయడానికి ఎప్పుడు వస్తుంది అని చూస్తుంది. నీకు రహస్యం చెప్పాలి, చెప్పలేకుండా ఉండలేకపోతున్నాను. అయ్యో మా దగ్గర బతుకుతుందని అదో పక్కకి దౌడు తీసుకుంది. ఈలాగా ముంగిసే ఎక్క వచ్చినాయి. పెద్ద పుల్లి తోడేళ్ళని చెరుకు చేతుడి చంపేసి ఆటలు పడేసుకున్నాం. మీ వంతు ఉండదంటే అన్నట్టు పెద్ద పుల్లి తోడేళ్ళని చంపేసిందేమో ఎల్గో పక్కకి ముందో పక్కకి పడుకునేట్టు. అప్పుడు ఏం చేసిందండి, ఏమర్థమైందండి కథ నవ్వుకోవడాక. అంటే ఏంటండి, మనిషికి చదువుతో పని లేదండి, ప్రతి వ్యక్తికి తెలివి ఉంటుంది. ఆ రకంగా తెలివిని పట్టుకుని ఆటవిక కాలం నుంచి చూడండి, కొంతమంది పలుకులు అవి చెప్తుంటారండి, అలా సాధన కలుగుతాం. దేవుడు అంటే కూడా
అలాంటి వాళ్ళ దగ్గరికి ఇంత జ్ఞానం తెచ్చి శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, వీళ్ళు ఏమన్నా పెద్ద పులి ఏదో నక్క దగ్గరికి వెళ్ళినట్టే. వాళ్ళకి ఏం తెలుసు? ఎప్పుడో పూర్వకాలంలో ఏయో బలులు అర్పణలు అంటూ ఏయో అనేకమైనటువంటి క్రియలు లోకంలో అలవాటు పడిపోయి ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళ తెలివితేటలన్నీ చూపెడుతుంటారు. అప్పుడు మీ తెలివితేటలు ఏమైనా? మీరు తెలివైన వాళ్ళే కదా, ప్రజ్ఞావంతులే కదా. ఇంకా అలాంటి మాయలో పడకుండా ఉండాలంటే మీ తెలివి వికసించాలంటే ఎక్కడికి వెళ్ళాలండి? చిత్తప్రజ్ఞుడు అంటే యథార్థమైనటువంటి జ్ఞానంలోకి వెళ్ళాలి. యథార్థమైనటువంటి జ్ఞానంలోకి వెళ్ళాలనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనసు చెల్లించదు, కిందికి దిగం, వేరే ఆలోచన చేయం, వేరే క్రియలోకి వెళ్ళం, వేరే ప్రయత్నం చేయం. ఏదైతే ఉందో దాన్ని పట్టుకుని వస్తాం. ఇప్పుడు మనం అనిపించేటటువంటి సుఖ దుఃఖాలు ఉన్నాయి. సుఖ దుఃఖాలకు కారణం ఏమిటండి? రెండు విషయాలు తెలియాలండి ప్రతి వ్యక్తి కూడా. ఏంటంటే మనకు ఏదైనా ఒక కష్టం కానీ ఒక నష్టం కానీ వచ్చిందనుకోండి, ఆ కష్టానికి నష్టానికి కారణం ఏమై ఉంటుంది? కర్మఫలం. అంటే కర్మఫలం దాన్ని తిరిగి వచ్చినప్పుడు ఆ ఫలాన్ని మనం అనుభవించాలి అనేటువంటి శాస్త్రజ్ఞానం మనకు తెలిసిందనుకోండి, ఓహో ఈ కర్మ వచ్చింది అంటే ఇలాంటి కర్మ చేశాను అనమాట, ఆ ఫలం ఇప్పుడు వచ్చింది, ఆ ఫలాన్ని నేను అనిపించాలనేటువంటి జ్ఞానం లేదనుకోండి, వచ్చినటువంటి కష్టాన్ని శాస్త్రం తెలియకపోతే దాన్ని ఇంకొక రూపంలో తప్పించుకోవడానికి మళ్ళీ ఏదే కర్మ చేస్తాడు. అప్పుడు అది ఏమవుతుంది? అంటే ఏం తెల్లనట్టు. మరి మనం ఇదంతా భగవద్గీత చదువుతున్నాం, మరి అడిగి అయిపోయి మరి అలాంటి తెలుగుదాన్ని చూపించాలనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అక్కడ అట్టి మాదిరిగా కర్మకి సంబంధించినటువంటి ఫలితం ఇది అని తెలియాలంటే శాస్త్రం తెలియాలి. శాస్త్రం తెలియదు అనుకుంటే అది కర్మకి సంబంధించినటువంటి ఫలితం అని తెలియదు. ఆ ఫలితం వచ్చి తప్పించుకోవడం వల్ల తప్పించుకుంటే అది పరిష్కారం అయిపోతుందని వేరే వేరే ప్రయత్నాలు చేసామనుకోండి, కర్మఫలం తప్పదు, తప్పించుకోవడం కుదరదు అనేటువంటి జ్ఞానం కూడా తెలియాలి. అంటే కర్మలే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా మనల్ని సుఖ దుఃఖాల రూపంలో అనుభవింపజేస్తున్నాయి, తిప్పుతున్నాయి. పుట్టడానికి చావడానికి కూడా మొత్తం అన్నిటికీ కారణం కర్మఫలం. అంచేత కర్మఫలం రద్దు అవ్వాలంటే సమాధిలోకి వెళ్ళాలి. సమాధిలోకి వెళ్ళాలంటే వాస్తవం దొరుకుతుంది, యథార్థమైనటువంటిది దొరుకుతుంది. ఇంకొక విషయం ఏంటి? స్వభావం. స్వభావం అంటే ఏంటండి? మనం ఇప్పుడు అనేక జన్మలు అనేక కర్మలు చేసామని చెప్పుకున్నాం. పూర్వజన్మలు కర్మ చేసామండి, ఆ కర్మ ఫలమే కదా ఇప్పుడు అనుకుంటున్నాం. మరి అది మనకి స్మృతిలోకి ఎందుకు రావడం లేదని ఎవరైనా ప్రయత్నం చేయాలనుకుంటే, ఉదాహరణకి తేనె పొట్టు ఉందండి. తేనె పొట్టు, తేనెటీగలు అనేక రకాల పువ్వుల్లో నుంచి తేనె తీసుకొచ్చి ఆ మకరందాన్ని తేనె పొట్టు పడతాయి. పువ్వులలో నుంచి తేనె తీసుకొచ్చి పట్టులో పెట్టేదాకానే ఇది బలానా పువ్వు తాలూకు మకరందము అని తెలుసుకోవచ్చు. అందులో ప్రవేశపెట్టేసి ఇక్కడ అట్టి మాదిరిగా మనం చేసినటువంటి కర్మలన్నింటినీ కలిపేస్తున్నామండి. అలా కలిపేసినటువంటి కర్మ పేరేంటి? సంచితం. అనేక జన్మలు అనేక కర్మలు కలిపేసాం, మిక్చర్ అయిపోయింది. ఇది ఫలానా కర్మ, ఇది ఫలానా కర్మ, ఫలానా జన్మలో కర్మ నీకు తెలియదంటే ఏమైపోయింది? కలిసిపోయింది. కలిసిపోయి ఏమైందండి? అదంతా కలిపి అదొక రకమైనటువంటి వస్తువుగా తయారైంది. ఆ వస్తువు నుంచి వచ్చింది ఎందుకు? అది దాని వాసన అంటారు, దాని స్వభావం అంటారు, దాని సంస్కారం అంటారు. అంటే జన్మ ఏ సంస్కారంతో అంటే విత్తనం నుంచి ఎలాగైతే బీజం నుంచి పుట్టుకొచ్చిందో అట్టి మాదిరిగా కర్మఫలం నుంచి కదా శరీరం వచ్చిందమ్మా. ఇప్పుడు కర్మఫలం ఎలాంటిది? ఏ సంస్కారంతో తయారైంది, ఏ వాసనతో కూడుకున్నటువంటిది, ఆ వాసన ఇప్పుడు కూడా వదలదు. రెండు గుర్తుపెట్టుకోవాలి మనిషి. ఇప్పుడు మన అందరూ ఇక్కడ అందరూ కూర్చున్నాం కదా, ఎవరి స్వభావం వాడదే. స్వభావం దురతిక్రమ అన్నాడు కృష్ణ పరమాత్మ. స్వభావాన్ని బెగి వదలగట. ఎందుకు చెప్పినా సరే వాడి స్వభావం వాడిదే, వాడి సంస్కారం వాడిదే, అందులోనే పయనిస్తూ ఉంటాడు. స్వభావాన్ని బట్టి ఆలోచన, దాన్ని బుద్ధి కర్మాన్ని జారిన. స్వభావాన్ని బట్టి అతను ఆలోచన చేస్తుంటాడు. స్వభావాన్ని బట్టి తినడం కానీ, తాగడం కానీ, మాట్లాడటం కానీ, పని చేయడం కానీ అతను స్వభావాన్ని బట్టి. అంటే ఫలితము ప్రారంభాన్ని బట్టి, మరి స్వభావము
అది కర్మే. అలాంటి స్వభావం ఎందుకు ఏర్పడిందంటే అలాంటి కర్మ చేసేట, అలాంటి కర్మతో కూడినటువంటి శరీరం వచ్చింది. ఇప్పుడు అది ప్రారంభానికి సంబంధించినటువంటి ఫలాన్ని అనుకున్నాడు. అంటే మన స్వభావం ఏంటంటే మనిషి నిదానంగా ఆలోచించాలి, మన స్వభావం ఎలా ఉంటుంది. దొంగతనం చేసే బుద్ధి అనుకోండి, అది ఎప్పుడు అది స్వభావం. అబద్ధం అంటే కౌరులు చెప్పుకోళ్ళు ఉంటారండి, మన చెల్లుకోళ్ళు చెప్పుకుంటారండి, అబద్ధం ఆడుకుంటారండి, అహంకారంతో కూడుకుంటుంటారండి, అభిమానంతో కూడుకుంటుంటారు. ఇవన్నీ దేని నుంచి వచ్చినాయి? స్వభావం అన్నట్టు. ఎన్ని రకాలండి? ఒకటి స్వభావాన్ని, రెండు కర్మఫలాన్ని. అది దాటాలంటే ఎక్కడికి వెళ్ళాలండి? ఏ స్థితిలోకి వెళ్ళాలి? బాహ్య ప్రజ్ఞ నుంచి అంతఃప్రజ్ఞలోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు తెలివి ఉంది, మనకి ఇంద్రియాలు ఉన్నాయి. ఈ తెలివి, ఈ ఇంద్రియాలు, ఈ శరీరం, ఇది ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థ అంతటా దాటిపోయినటువంటి స్థితి సమాధి. అటువంటి సమాధి స్థితిలోకి వెళ్ళినటువంటి వాడినే శాస్త్రాలన్నీ దేవుడికి చెప్పాయి. యువతలకు వచ్చి ఈ స్థితిలో, ఈ ప్రజ్ఞతో అద్భుతమైనటువంటి శ్లోకాలు నేర్చుకోవచ్చు, మంత్రాలు నేర్చుకోవచ్చు, పూజలు చేయొచ్చు, యజ్ఞాలు చేయొచ్చు, ఎన్నైనా కర్మలు చేయొచ్చు, ఎంతైనా చేయొచ్చు, ఎంత మేధాశక్తినైనా సరే ప్రదర్శించు. ఇదంతా ఎటువంటి ప్రజ్ఞ అండి? బహిప్రజ్ఞ, బాహ్య ప్రజ్ఞ, వెలుపల ప్రజ్ఞ. ఇప్పుడు వెలుపల నుంచి మనం ఎంత ఎక్కడికి వెళ్ళాలి? లోపలికి వెళ్ళాలి. అటువంటి ఈ అంతఃప్రజ్ఞ కలిగినటువంటి వ్యక్తి ఆత్మన్యే వాత్మనాత్మస్థ. బయట ఇంద్రియ విషయాల ద్వారా సంతోషించడానికి ప్రయత్నించగలరు. సరే, అతను ఎలా చెప్తాడండి? ఇంద్రియాదులన్నింటినీ వదిలేసేసి లోపల ఉన్నటువంటి ప్రజహాతి యథా కామ. ప్రజహాతి అంటే బాహ్య సంబంధమైనటువంటి యథా కామ కోరికలు ఏవైతే ఉన్నాయో సర్వాన్ పార్థ మనోగత,